హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దు క్యూట్ బ్లాగ్స్. ఈరోజు తిరుక్కొండరాయి వచ్చాము. గుడిలోనే యముడు మరణించిన స్థలము మరియు జన్మస్థలము ఇదే. ఇక్కడ షష్ఠపూర్తులు ఎందుకు చేస్తారో వివరంగా చెప్తాను, వీడియో ఫుల్గా చూడండి. ఈ కోవిల్లోనే మూల విరాట్ ఈశ్వరుడు అమృతఘటేశ్వర్ పేరుతో పూజింపబడతాడు. పాల సముద్రంలో మదించినప్పుడు దేవతలు వినాయకుడిని పూజించలేదని అలిగిన వినాయకుడు పాలసముద్రంలో నుంచి అమృతము ఉద్భవించగానే అమృతాన్ని దొంగలించి ఇక్కడే మూల విరాట్గా ఉన్న చోట దాచుకున్నాడు. దేవతలు తమ తప్పును తెలుసుకుని వినాయకుడిని పూజలు చేసి కుడుములు నైవేద్యంగా సమర్పించుకుని వినాయకుడిని అమృతాన్ని దేవతలు తిరిగి ఇచ్చేశాడు. అందుకే కుడివైపున ఉన్న చిన్న కోవెల్లోని ఉన్న వినాయకుడిని దొంగ వినాయకుడు అని పిలుస్తారు. అమృతభాండాన్ని పెట్టిన చోటు కాబట్టి శివుడిని ఇక్కడ అమృతఘటేశ్వర్ అని పిలుస్తారు. అదే ప్రాంగణంలో ఎడమవైపున మార్కండేయుడు శివుడు పాదాలు పట్టుకుని ఉండగా శివుడు యముణ్ణి సంహరించి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఎదురుగా బాలయముడు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాలకు వెనక కథ చాలానే చెప్తారు. ఈ టెంపుల్ స్టోరీ వచ్చి మృకండు అనే మహర్షి అతని భార్య మరుదమతి సంతతిని కోరే పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సుని ఆచరించారు. వారి తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి వారి కోరికను తెలుసుకుని అసలు గల 100 మంది సుపుత్రులు కావాలా, ఆయుష్ లేని సుపుత్రుడు కావాలా అని అడగగా మృకండు ఆయుష్ లేని సుపుత్రుడే ఇవ్వమని కోరారు. అలాగే అని వరమిచ్చి అదృశ్యమవుతారు. కాలక్రమేణా మరుదమతి నెలనొప్పి నెలబాడున వలె ప్రకాశిస్తూ కుమారుని జన్మిస్తుంది. ఆ కుమారుడికి మార్కండేయుడు నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ బాలుడికి దినదినాభివృద్ధి చెందుతూ విద్యా పరంగుతుడై తల్లిదండ్రులకు పేరుని తెచ్చారు. అంతటి సుపుత్రునికి జన్మనిచ్చినందుకు మృగుని మునిని అతని భార్య మరుదమతిని కొనియాడుతుండేవారు. 16 ఏళ్లు వయసు రాగానే మురుగుడు ముని అతని గల మృత్యువు గురించి చెప్పాడు. విని మార్కండేయుడు తన మిగిలిన జీవితాన్ని శివధ్యానంలో గడుపుతానని నిర్ణయించుకుని తపస్సును చేయటానికి ప్రదేశం కొరకు వెతుకుచూ స్వయంభూగా వెలిసిన అమృతఘటేశ్వర్ని అనునిత్యం పూజించాలని నిర్ణయించుకుంటాడు మార్కండేయుడు. నిత్యము కావేరి స్నానం ఆచరించి అమృతఘటేశ్వర్ని సేవిస్తూ ఉండేవాడు. మొదటిసారి మహామృత్యుంజయ మంత్రాన్ని మార్కండేయుడు ద్వారా ఈ ప్రదేశంలోనే ఉచ్చరించబడిందని అంటారు. కాలక్రమేణా మార్కండేయుడు ఆయుష్ తీరి అతన్ని తీసుకుని పోవుటకు యముడు పాశాన్ని తీసుకుని మార్కండేయుడు వద్దకు వస్తాడు. అతన్ని చూచి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. యముడు మార్కండేయుడిపై వేసిన పాశము శివుడిపైన పడుతుంది. దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడు. యముడు మరణంతో ముల్లోకాలు అల్లకొల్లాలం అవుతాయి. దేవతలు శివుణ్ణి ప్రార్థించి యముడిని తిరిగి పునరావృత్తుణ్ణి చేయాలని ప్రార్థిస్తాడు. శివుడు దేవతల కొరకు మన్నించి యముడిని పునరుద్ధరించడం గావిస్తాడు. యముడు మార్కండేయుని చిరంజీవిగా ఆశీర్వదిస్తారు. ఈ కోవిల్లోని యముడు మరణస్థలం మరియు యముడి జన్మస్థలం అని వ్యవహరిస్తారు. ఇక్కడ చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయుష్ హోమం చేయించుకుంటే అకాల మృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ షష్ఠపూర్తులు జరుపుకుంటారు. ఈ జాజిపూల మొక్క కూడా ఒక స్టోరీ ఉందండి. మార్కండేయుడు శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ జాజిపూల మొక్క వచ్చిందండి. ఈ పువ్వులు 365 రోజులు పూస్తాయి. ఈ మొక్క మొదలు తెలియదు, చివరు తెలియదు, కానీ 365 రోజులు పూస్తాయి. ఈ పువ్వులతోనే శివునికి మరియు అమ్మవారిని పూజిస్తారండి. ఫోన్ నాట్ అలౌడ్ అండి. స్వామివారు అయితే ఇలా ఉంటారు, దర్శించుకోండి. బయటకు వచ్చాక అక్కడ స్టోరీ అంతా మనకి విగ్రహ రూపాల్లో కనిపిస్తుంది. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నట్టు, యముణ్ణి శూలంతో వధించినట్టు అన్నీ మనకి విగ్రహ రూపాల్లో కనిపిస్తుంది స్టోరీ మొత్తం.
ఇదేనండి అమ్మవారి టెంపుల్. మనం బయటికి వచ్చాక మనకి లెఫ్ట్‌లో ఉంటారు అమ్మవారు. ఈ అమ్మవారిని తప్పక దర్శించుకోవాలండి మనం. ఈ అమ్మవారిని అభిరామి అమ్మవారు అని పిలుస్తారండి ఇక్కడ. ఈ టెంపుల్ స్టోరీ వచ్చి ఒకనాడు పార్వతీదేవి యొక్క పరమభక్తుడైన అభిరామి పార్వతీదేవి జ్ఞానం చేస్తూ ఉండగా ఆ దేశంలో పాలించే మహారాజు పట్టించుకోడు. మహారాజు అభిరాముడు ఒకరోజు తిథి ఏమని అడగగా అమ్మవారిని ధ్యానం చేస్తూ అభిరాముడు అమావాస్య తిథిని పౌర్ణమి తిథిగా చెబుతాడు. దానికి ఆగ్రహించిన రాజు అభిరాముడిని అగ్ని ప్రవేశం దండం విధిస్తారు. ఆ శిక్షకు కట్టి కిందన మంటలు వేసి అభిరాముడిని శిక్షిస్తూ ఉంటారు. అభిరాముడు అమ్మవారిని జపిస్తూ 70 నామాలు పూర్తి అవ్వగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మవారి భారాన్ని ఆకాశంలోనికి విసురుతుంది. అప్పుడు అమావాస్య చంద్రుడు మెల్లమెల్లమెల్ల మెరిసిపోయే చంద్రుడు కాంతి విసురుతూ ఉంటారు. చూసిన మహారాజు తనని క్షమించమని వేడుకుంటూ అమ్మవారిని జపిస్తారు. ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. అమ్మవారు అయితే ఇలా ఉంటారు, దర్శించుకోండి. మా నాన్నగారు అమ్మగారికి అయితే షష్ఠి పూర్తి అయిపోయింది, కానీ ఇక్కడికి వచ్చారని అక్కడ పంతులు గారు వీళ్ళిద్దరికీ దండలు వేసి అమ్మవారిని దర్శించుకోమన్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, నేను చెప్తాను మీకు. వచ్చాక మనకి గజరాజులు దర్శనం ఇస్తారండి. అక్కడ ఆశీర్వాదం తీసుకున్నాం మేమందరం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.